తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. గోల్కొండ వజ్రాన్ని తాకని లూవ్రా దొంగలు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి. మైనర్ల ఆస్తిపై వారికే పూర్తి హక్కు అన్న సుప్రీం. ట్రంప్కు ముఖం చాటేస్తోన్న మోదీ. ఇంటి పట్టా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. నియామక ప్రక్రియ ప్రారంభం. వచ్చే నెల 23న గవాయ్ రిటైర్మెంట్. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త, దగాకోరు కాంగ్రెస్ ను గల్లాపట్టి నిలదీయాలి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయం. తేలాల్సింది మెజార్టీనే అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేవంత్ దోపిడీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే గుల్లయింది. 10 ఏళ్లు పస్తులుండి కాపాడితే 2 ఏళ్లలోనే నాశనం. బుల్డోజర్లను పంపి పేదలకు నిలవ నీడ లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించి ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గోపినాథ్ గెలుపు పక్కా. ప్రతి నేత పట్టుదలతో చిత్తశుద్ధితో మనసు పెట్టి పని చేయాలి. ఇంటికి వెళ్లి ప్రమాదకర పరిస్థితులను విడమర్చి చెప్పాలి. రాష్ట్రంలోని దుష్ట పాలనను వివరించి భారీ మెజార్టీ తేవాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ధీమా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై శ్రేణులకు అధినేత దిశానిర్దేశం. గోపీనాథ్ ప్రజల హృదయాలను గెలిచిండు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలి. ఆయన నిత్యం జనసామాన్యంలో ఉంటూ పేదలను ఆపదలో ఆదుకుంటూ ప్రజల హృదయాలను గెలిచారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలి. సునీతను భారీ మెజార్టీతో గెలిపించుకొని గులాబీ జెండా మళ్లీ ఎగరేయాలి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం, ఏహ్య భావం ఏర్పడింది. నమ్మి మోసపోయామని జనం కోపంలో ఉన్నారు. చక్కదనంగా నడిసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉంది. 1,00,000 జీవితాలు ఆగమైనాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్లో తెలంగాణ రాష్ట్రం ముంబై, ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ పాలకులు మొత్తానికే కుప్పకూల్చిండ్రు. ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురువారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తోన్న అధినేత కేసీఆర్. చిత్రంలో అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్, నేతలు. కారు కావాలన్నా, బేకార్ కాంగ్రెస్ కావాలన్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు బుల్డోజర్ మధ్య పోటీ. పైన బడేబాయ్, ఇక్కడ చోటేబాయ్ అంటూ మైనార్టీలకు దగా. లేక మోకా ఇస్తే ప్రజలకు దోకా చేసిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు న్యాయం. షాదీ ముబారక్, రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత కేసీఆర్దే. 22 నెలల్లో రేవంత్ రెడ్డి ముస్లింలకు చేసిందేమీ లేదు. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ లోకి హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్. 130 మంది నామినేషన్లు రిజెక్ట్. జూబ్లీహిల్స్ లో 81 మంది అభ్యర్థులకే ఆమోదం. కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చడానికే తమ నామినేషన్లు తిరస్కరించారంటూ ఆర్ఓ ఎదుట బాధితుల ఆందోళన. నామినేషన్ల తిరస్కరణపై కోర్టుకు వెళ్తామని ప్రకటన. హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతోన్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తోన్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లాపట్టి నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని పేర్కొన్నారు. పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతోన్న హెచ్వైసీ వ్యవస్థాపకుడు, మైనార్టీ నేత సల్మాన్ ఖాన్. దండుపాల్యం ముఠాలు నడుపుతోన్న మాఫియా రాజ్యం అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. శంకర్ వ్యాస్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు. సర్వే నంబర్ 83లో రేవంత్ రెడ్డి చేసేదంతా తెలుసు. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది. అన్నీ బయట పెడతాం, ఎవరిని వదిలేది లేదు అంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ దోపిడీ బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి. సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు. సీఎం 1000 కోట్లు, మంత్రులు 100 కోట్లు. ఇంత అరాచకం సాగుతోంటే పోలీసులు ఎక్కడా? కేంద్రంలోని బీజేపీ స్పందించడం లేదెందుకు?
పారిశ్రామికవేత్తలను తుపాకీతో బెదిరిస్తోంటే, బజారుకెక్కి మంత్రులు వాటాలను లొల్లిపెడుతోంటే, సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పందించట్లేదెందుకు? ఇంత బలహీన సీఎంను జీవితంలో చూడలేదు. మాది అగ్రికల్చర్, రేవంత్ రెడ్డిది గన్ కల్చర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, మంత్రులు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందని, రేవంత్ రెడ్డి దండుపాల్యం ముఠాకు నాయకుడిగా తయారయ్యారని విమర్శించారు. 100 కోట్ల దందా కోసమే లేబుల్ ఫైట్. బ్రదర్స్ కోసం ముఖ్య నేత, కొడుకు కోసం మంత్రి. హోలోగ్రామ్ టెండర్లపై కన్నేసిన బిగ్ బ్రదర్స్. పాత కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చేలా ఒప్పందాలు. కొడుకు స్నేహితుడి కంపెనీ కోసం మంత్రి యత్నం. ముఖ్య నేత, మంత్రి మధ్య మొదలైన పంచాయతీ. నేతల మధ్య వివాదానికి 2 ఐఏఎస్లు బలి. కమిషనర్ శ్రీధర్పై బదిలీ వేటుకు అదే కారణం. రిజ్వీ పైన కక్ష పెంచుకుని ఒత్తిడి చేసిన మంత్రి. ఎద్దుల కొట్లాటలో దూడల కాలిరిగినట్టు అనే సామెత ఎక్సైజ్ శాఖలో జరుగుతోన్న తాజా పరిణామాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుళ్ల ప్రింటింగ్ టెండర్ల వివాదంలో తవ్వుతున్న కొద్దీ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తున్నాయి. పాత కంపెనీలకే టెండర్లు కట్టబెట్టేందుకు ముఖ్య నేత, కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత మధ్య మొదలైన పంచాయతీలో ఇప్పటి వరకు 2 ఐఏఎస్లు బలయ్యారు. ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వ్యాపారం విలువ ఏటా దాదాపు 100 కోట్లు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం. దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకొని రోడ్డున పడుతున్న తీరును విస్మయం కలిగిస్తోంది. మన గుట్టు మనమే రట్టు చేస్తే ఎట్లా? మంత్రుల మధ్య పరస్పర ఆరోపణలేంది? ఒకటి తర్వాత మరొకటి ఈ వివాదాలెందుకు? ఇట్లా రచ్చకెక్కితే మీతో పాటు అందరికీ చెడ్డ పేరు. ఏదైనా ఉంటే నాతో లేదా బట్టితో చెప్పండి. మీడియాకు ఎక్కొద్దు, రచ్చరచ్చ చేయొద్దు. అధికారులు నచ్చకపోతే చెప్పండి, మార్చేస్తా. కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం రేవంత్. అధికారులను పంపించేసి 2 గంటల పాటు రాజకీయ అంశాలపై మంత్రుల మధ్య చర్చ. గౌరవం దక్కడం లేదని బీసీ మంత్రుల ఆగ్రహం. రిజ్వీ ఉదంతం పూడ్చలేని నష్టమని వ్యాఖ్య. చెక్ పోస్టుల ఎత్తివేతపై సీఎంను ప్రశ్నించిన పొన్నం. మంత్రినైనా తనకు చెప్పకపోవడంపై నిలదీత. తనకు శాఖపై పట్టులేదని చెప్తున్నారా అని ప్రశ్న. పోచారం పచ్చి అబద్ధం. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు. రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్ లోకి వెళ్లానని వెల్లడి. ఇది కామెడీ ప్రభుత్వం, మేం కమెడియన్లం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎందుకయ్యానో, దీనికి ముందో తర్వాతో ఎమ్మెల్యే అయితే బాగుండు. ఒక్క పని కావట్లేదు. కార్యకర్తల్లో చులకనైనం. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే ఆవేదన. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానో. ఈ ప్రభుత్వం కామెడీగా ఉంది. మేము కూడా కామెడీగానే ఉన్నాం. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ఓ ఎమ్మెల్యే. అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెదులుతారని పేరున్న ఎమ్మెల్యే కావడం మరీ విశేషం. దీనిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, ఎమ్మెల్యేల మనోగతం అర్థం చేసుకోవచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే గురువారం సచివాలయానికి వచ్చారు. కేసీఆర్ తోనే హైదరాబాద్ అభివృద్ధి. 2 సార్లు సీఎంగా తెలంగాణకు సుపరిపాలన అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే డెవలప్మెంట్. ఇద్దరి అభివృద్ధిని తన క్రెడిట్లో వేసుకునేందుకు బాబు కుయుక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాద్ నగరం విశేషాభివృద్ధిని సాధించింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కితాబునిచ్చారు. స్థానికంపై 7న నిర్ణయం. 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి గ్రీన్ సిగ్నల్. వేగంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానాల పనులు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. 27 నుంచి బీసీల రిలే దీక్షలు నవంబర్ 5 వరకు జిల్లా మండల కేంద్రాల్లో చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం నేతల పిలుపు. రాజ్యాంగ సవరణతోనే 42% రిజర్వేషన్లు సాధ్యమన్న మధుసూదనాచారి. పద్మనాభస్వామి కుంట దర్జాగా కబ్జా. 300 కోట్ల విలువైన ఆలయ భూమికి ఎసరు. కోర్టును ఆశ్రయించి చెరువు అభివృద్ధి పనులకు చెక్. అధికార పార్టీ ముఖ్య నేతతో కలిసి కబ్జాకు యత్నం. ఆ భూమి దేవాలయానిదేనంటోన్న ప్రభుత్వ శాఖలు. అక్రమార్కులకు సహకరిస్తోన్న దేవాదాయ అధికారులు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం.